గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫస్ట్ జాబ్ చేస్తుండే కాల్ సెంటర్. ఓకే. వాళ్ళ కాల్ చేసుకోమండి, మీరు కాల్ చేసుకున్నారా? ఫస్ట్ నేనుండే వీళ్ళ ఫ్రెండ్ త్రూ ఇట్లా వచ్చింది. మా ముక్కుట మా పుల్లెరా కలిపినాం అప్పుడే. ఇప్పుడు ప్రపోజ్ చేశారు అంటే 1 మంత్ అటు ప్రపోజ్ చేశాక 1 మంత్ తర్వాత నేను ఇంట్లో తెలిసింది. ఈ మధ్యలో ఎవరో ఈ వేరే ఫ్రెండ్ తో చాటింగ్ మస్తు మంది పోర్లతో చేసిన. నేను వాళ్ళకి కాల్ చేస్తుండే, వాళ్ళ ఐడి దొరికితే ఫస్ట్ రీల్స్ చేద్దామని బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసారా? అంటే ఊకే టార్చర్ ఎందుకు వదిలేస్తా అన్నాడు. ఆ మ్యారేజ్ అయిపోయింది తర్వాత మీ ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు? మా ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఎవరు సపోర్ట్ చేయలే మీకు? సపోర్ట్ చేయడం అంటే అప్పటి నుంచి ర్యాపిడో వాటిని చేస్తున్నావా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి? కాల్ సెంటర్ లో చేసినాక మ్యారేజ్ అయిన వరకు ఇన్కమ్ అవన్నీ వస్తుంది. ఇప్పుడు అంతా హ్యాపీయా? ఇప్పుడు మొన్ననే అన్న చనిపోయాడు. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ యూట్యూబ్ జర్నీ? ఫస్ట్ ఛానల్ వీళ్ళ ఫ్రెండ్సే, అంటే పాస్వర్డ్. బెస్ట్ కామెంట్ అండ్ కాంప్లిమెంట్ ఏదైనా? బెస్ట్ కపుల్స్ అంటారు. చాలా మంది మీరిద్దరు బాగుంటారు, మీ ఇద్దరు జోడి బాగుంటది. వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. ఇప్పుడు మనతో ఉన్నారు ఒక క్యూట్ కపుల్ అనమాట. వాళ్ళ స్టోరీ వింటూ ఉంటే పెద్ద బుక్ అంత ఉంటుంది, తీసామనుకో మంచి సూపర్ హిట్ మూవీ అవుతుంది. అంత మంచి స్టోరీని మనం వినకపోతే ఎలాగా? సో వెళ్ళిపోదామా? ప్లీజ్ వెల్కమ్ పింకీ ఎంటర్టైన్మెంట్స్. హలో పింకీ ఎంటర్టైన్మెంట్స్. ఎవరు పింకీ? నేను. ఓకే, నువ్వు ఎల్లోనా? కాదా? ఓకే, సన్నీ. ఓకే, సన్నీ పూర్తి నేమ్ ఏంటి? సందీప్. మీది? సుకన్య. సుకన్య. నేను పింకీ అంటే ప్రియాంక అనుకున్నాను, అందుకే పింకీ అని పెట్టారు అనుకున్నాను. ఓహో, ట్విస్ట్ ఇక్కడే ఉందా? సో సన్నీ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏం చేస్తారా? ఫస్ట్ జాబ్ చేస్తుండే కాల్ సెంటర్. ఓకే. ఇప్పుడు ఏం చేయట్లేదు. మరి మీరు? ఇంట్లోనే. మీరు ఇప్పుడు ఏం చేయట్లేదు? ఎట్లా? కానా కపడా? ఇప్పుడు ర్యాపిడో చేసుకుంటూ డైలీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే కొడతాం. ఓకే, ర్యాపిడో. ఇప్పుడు ర్యాపిడో అండ్ యూట్యూబ్ రెండింటిని మేనేజ్ చేస్తున్నారు. ఎవరి చేతిలో ఉంటుంది ఎక్కువ రన్నింగ్? యూట్యూబ్ ఆబ్వియస్లీ పింకీ ఎంటర్టైన్మెంట్స్ కదా, ఆమె ఛానల్ కాబట్టి. ఎలా స్టార్ట్ అయింది మన జర్నీ? అంటే యూట్యూబ్ జర్నీ కాదు, మన లవ్ జర్నీ. ఆఫీస్ లో పరిచయం. ఏ ఆఫీస్? హెచ్ఆర్హెచ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీ ఎంతవరకు ఎడ్యుకేషన్ మీది? ఎంత? ఇంటర్. మీరు? సో మీరు ఇంటర్ కదా, ఏం జాబ్? అంటే కాల్ సెంటర్ లో టెలికాలర్. ఓకే, మీరు కూడా టెలికాలరేనా? ఓ, వాళ్ళ కాల్ చేసుకోమండి, మీరు కాల్ చేసుకున్నారా? ఫస్ట్ నేనుండే వీళ్ళ ఫ్రెండ్ త్రూ ఇట్లా వచ్చింది. మా ముక్కుట మా పుల్లెరా కలిపినాం అప్పుడే. జుట్టు బాగుంది, ముక్కు బాగుంది, అదే సీదా డ్రాప్ చేయమని చెప్పారు. ఫ్రెండ్స్ బండి ఎక్కుతా నా బండి ఎక్కింది, దింపేసిన. అట్లా ఇక ప్రపోజ్ చేసేసిన, స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు జుట్టు బాగుంది, ముక్కు బాగుంది అంటే పడిపోయారా మీరు? పులిహోర ఇంకా మస్తు కలుపుతాం, అవన్నీ వస్తే బాగుంటది. చింతపండు లేకపోతే నిమ్మకాయ పులిహోరనా? అది పులుసు పెడతారు కూడా, పులిహోర. అబ్బో, మంచిగానే ప్లాన్ చేసినావు. మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? అంటే నేను ఫస్ట్ చూసాను, మా ఫ్రెండ్ అడిగిన తన క్యారెక్టర్ ఎలా ఉంటది, చిల్లర్ ఉన్నాడు అది ఇది అని చెప్పి. కానీ అమ్మాయిలకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. సో దానివల్ల నేను ఓకే చెప్పాను. ఓ, అక్కడ కనెక్ట్ అయ్యారా? ఎట్లా బ్రో? రెస్పెక్ట్ అంటే గారు అండి, ఎవరికైనా అక్క అని పిలుస్తాడు, సిస్టర్ అని పిలిచేస్తాడు. కానీ మిమ్మల్ని పిలవాల తెలిసి అందరు అక్క చెల్లెలు అయితే నేను వరకు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ప్రపోజ్ చేశారు అంటే 1 మంత్ అటు ప్రపోజ్ చేశాక 1 మంత్ తర్వాత నేను ఓకే చెప్పాను. చూసిన రోజే ప్రపోజ్ చేసిన. అదేంటి?
అదంతే. అందుకే క్యారెక్టర్ గురించి మా ఫ్రెండ్ అడిగిన. ఓ అంటే ఫస్ట్ డే ప్రపోజ్ చేశారు కదా, మరి మీకు కొంచెం తేడా అనిపించలేదు ఏంటి చూడగానే చేసి? అట్లా అనిపించే కదా కాల దోస్తులని అడిగింది. అంటే కొంచెం క్యారెక్టర్ ఏంది ఇట్లుంది అని అడిగిన. దోస్తుల నుంచి ఏమొచ్చింది? మంచి అన్న, మంచి పాజిటివ్ వస్తుంది, మనకే సపోర్ట్ ఉంటుంది. అట్లా సెట్ చేసినాడు. తర్వాత ఇంకా నార్మల్ గా ఇట్లనే 1 year బ్రేకప్ అయిపోయింది మా ఇద్దరికి. తర్వాత వేరే అమ్మాయి వాళ్ళతో మాట్లాడడం అట్లా చేసిండు. అంటే 1 year మంచిగా ఉన్నాం అక్క. తర్వాత 1 year లొల్లిలు అయిపోయి దూరం ఉండిపోయినాం, విడిపోయినాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నాం. కలిసినామంటే పెళ్లి అయిపోయింది. అంటే ఏమైనా వదిలేసిన అయితే ఈమెకి నాకు లొల్లిలు అయిపోయినాయి. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మా ఇంట్లో తెలిసింది. మీ ఇంట్లో తెలిసింది. ఈ మధ్యలో ఎవరో వేరే ఫ్రెండ్ తో చాటింగ్ మస్తు మంది పూర్లతో చేసిన. నేను వాళ్ళకి కాల్ చేస్తుండే, వాళ్ళ ఐడి దొరికితే నేను ఎవరెవరితోనైతే చాట్ చేస్తానో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తిట్టేస్తుండే. గలీజ్ గలీజ్ తిడితే వాళ్ళు సారీ అక్క అని చెప్పి మళ్ళా నన్ను బ్లాక్ చేసి మళ్ళా నేను వేరే అట్లా నడుస్తూనే ఉంది ఒక సంవత్సరం. ఒక 1 year వరకు చాలా మంది అమ్మాయిలతో నీకు అనిపించలేదా అందరితోనూ కాల్స్ మాట్లాడుతున్నాడు, అందరితోనూ కనెక్ట్ అవుతున్నాడు? అంటే నాకు తెలియాలని మాట్లాడుతుండే, అట్లా ఐడి కనిపించేటట్టు కొలాబ్స్ పెట్టడం. ఈమెకి ఎందుకు పెడతా లేకపోతే పబ్లిక్ ఎందుకు పెడతా? అట్లా చేయాలంటే నేను ప్రైవేట్ లో చేస్తుండే. విడిపోయిన టైంలోనా ఇదంతా? కలిసి ఉన్నప్పుడు మాత్రం కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా నండి, ఎవరితో మాట్లాడలేదు. తర్వాత మెల్లమెల్లగా అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశాను. తర్వాత 1 year తర్వాత వీళ్ళ తమ్ముడు ఉంటాడు, తన బర్త్డేకి మళ్ళీ మీట్ అయినాం మేము. తర్వాత నెక్స్ట్ డేనే మ్యారేజ్. మా చిన్న తమ్ముని బర్త్డే అంటే లాస్ట్ ఇయర్ ఇదే డేట్ కి 28 కి బర్త్డే ఉందే అంది. ఇక చేయి కోసుకుంటే మాకు వీడియో కాల్ చేసిన, అది టార్చర్ చేసిండు. రావా బయటికి పోయి రీల్స్ తీద్దాం అది అని పోయినాం, రీల్స్ తీసినాం. దాని తర్వాత అట్టే వెళ్ళిపోయినాం, ఇంటికి రాలేదు. అదేంటి? అది అన్ఎక్స్పెక్టెడ్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా మరి? మీ ఇంట్లోనే ఒప్పుకోలేదు, జస్ట్ రీల్స్ చేద్దామని బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసారా? అంటే ఊకే టార్చర్ ఎందుకు వదిలేస్తా అన్నాడు, నువ్వురా వదిలేస్తా అంటే టార్చర్ ఎందుకులే వదిలేస్తా అన్నాడు అని నేను వెళ్ళిన. మ్యారేజ్ చేసుకున్నాడు, చేసుకుంటాడని నేను కూడా చేసుకునే. బ్రేకప్ ప్రాపర్ బ్రేకప్ చేద్దామని పిలిపించి తాళి కట్టేశాడు. కానీ తమ్ముడు మామూలుడు కాదు. అప్పటికి ఆలోచించినాం అక్క 3 days చేసుకున్నామా వద్దా, చేసుకున్నామా వద్దా. ఇక పోతే దొరకదు మళ్ళీ ఇలాంటి పోదని చెప్పి సీదా గుడికాడికి పోయి తాళి కట్టేసిన. November 1st కి తాళి కట్టిన. మరి గుడికి తీసుకెళ్తున్నప్పుడు నీకేం ఫీలింగ్ అనిపించలే? అక్కడికి వెళ్ళినాక కూడా కట్టడనే అనిపించింది. కట్టడనే అనిపించింది. బెదిరిస్తున్నాడు గానీ అంత సీన్ లేదు సన్నికి అనుకున్నా నేను. టెంపుల్ లోపలికి వెళ్ళినా గుడి లోపల కట్టనివ్వలేరు, మళ్ళీ బయటికి వచ్చి రోడ్ మీదనే కట్టేసిండు. పెట్రోల్ బంక్ ఉంది పక్కన. పబ్లిక్ మొత్తం ఇట్లా ఆగి చూస్తారు, వాళ్ళందరి మధ్యలో కట్టేసిండు. 50-60 మంది మూవీ కనబడుతుంది. అప్పుడు మాకు ఇవన్నీ తెలియక రీల్స్ చేసుడు, ఒకవేళ రీల్స్ చేసి ఉంటే అట్లనే తాళి కట్టేటప్పుడే వీడియో చేస్తుంది. అప్పుడు అవన్నీ తెలియక ఏం తీసుకోలేము. మరి మ్యారేజ్ అయింది, ఎలా ఫేస్ చేశారు ఇంట్లో? మ్యారేజ్ అయినాక నెక్స్ట్ డే మా అన్నయ్య వెళ్ళి మీట్ అయిండు. తిను పెద్ద అన్నయ్య. మ్యారేజ్ చేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. వెళ్తే నేను అక్కడనే అయిపోతుండే, తను వీళ్ళ ఇంట్లోనే ఉంటుండే. మరి నెక్స్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి ఫొటోస్ పంపించాలి కదా, ప్రూఫ్స్ ఏం లేవని చెప్పి టెంపుల్ దగ్గర ఫొటోస్ దిగి పంపించినాం. మళ్ళీ తర్వాత సర్టిఫికేట్ కోసం నమ్మకం లేకుండే, మళ్ళీ సర్టిఫికేట్ కోసం యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకున్నాం. 25th కి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. సర్టిఫికేట్ లో తీసుకొని వచ్చి వీళ్ళ మమ్మీకి ఇచ్చిన. మళ్ళా బాండ్ రాసి మన వీళ్ళ మమ్మీ నమ్మలేదు అప్పటికి. తనకే నమ్మకం లేదు, కట్టేంత వరకు కట్టాక కూడా నమ్మకం లేదు. ఏంటో కొంతమంది ఫేస్ వాల్యూయింగ్ అలా ఉంటది. మనది ఏం తప్పులేదు బ్రో అంటే సెంటిమెంట్. ఇంట్లో వాళ్ళు ఏడ్చుకుంటా నేను చచ్చిపోతాను రాకపోతే అది ఇది అని అంటే వెళ్ళిపోతాడేమో అని డౌట్ వచ్చి మళ్ళీ సర్టిఫికేట్ కోసం చేసుకున్నాం. మళ్ళీ కొలాబ్స్ పెట్టి ఇంకెవరిని మ్యారేజ్ అయినాక అయితే ఎవరితో మాట్లాడలేదు. ఒక అమ్మాయి ఉండే, అమ్మాయి కాల్ చేస్తుండే, మాట్లాడుతుండే. బ్లాక్ చేసేసిన నేను, అంతలో నేనే బ్లాక్ చేసిన, తనకు కాల్ చేస్తుండే. అందుకే అవన్నీ ఉంటాయని చెప్పి డైరెక్ట్ ఆమె ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసి ఇచ్చేసిన. మళ్ళీ ఎందుకు ఇవన్నీ స్టోరీ మళ్ళీ ఫస్ట్ కోసం. ఆ మ్యారేజ్ అయిపోయింది తర్వాత మీ ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు? మా ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు అప్పటికైనా, రండి మేము రిసెప్షన్ చేస్తాం రండి అంటే కూడా నేను వెళ్ళలేదు. అలా చెప్పి అంటే తననేమన్నా అంటారేమో నన్ను అక్కడే ఉంచేసని నేను వెళ్ళలేను. తర్వాత ఒక 1 month 2 months తర్వాత మా మమ్మీ వచ్చారు, మాట్లాడింది మొత్తం. మా మమ్మీ మా తమ్ముడు ఇద్దరు. వీళ్ళ అన్న వీళ్ళ తమ్ముడికి మస్తు కోపం ఉండే, మస్తు తెలాడే నా గురించి.
మా నరుకుతా అన్న బిడ్డ. వాళ్ళ పక్క గల్లీలో ఉండే కాకపోతే వాళ్ళకి మేము తెలియదు. ఇటు నాగోళ్ళు ఉండే, ఇలా తమ్ముడు ఏమో బండ్ల కూడా తెలియదు, ఉమ్, కానీ మాకు తెలియదు. తర్వాత ఇలా మమ్మీ కాల్ చేసి చెప్పింది. తర్వాత 1 month యానివర్సరీకి వీళ్ళ తమ్ముడు వీళ్ళ మమ్మ వచ్చిర్రు. ఇక ఎవరు చేసుకోలేదు, మేము గ్రాండ్ గా చేసుకున్నాం అప్పుడు. అట్లా కలిసిపోయినాం. సెకండ్ టైం ఏమో వీళ్ళ అన్న, ఓకే ఇప్పుడు మొన్న చనిపోయిన అన్న, ఓకే ఓకే ఆయన అట్లా క్లోజ్ అయిపోయింది. అప్పుడు 7 పాయలు పోతుంటే అప్పుడే కలిసి క్లోజ్ అయిపోయింది. ఓకే. అట్లా ఇలా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది. మా ఇంట్లో అందరు యాక్సెప్ట్ చేసారు, మా అయ్య ఒక్కడు తప్ప. డాడీకి ఎందుకు? Caste feeling వాళ్ళ క్యాష్ daddy. ఫీలింగ్ ఉంటది. ప్లస్ ఏదైనా చిన్నప్పటి నుండి షేర్ చేసుకుంటుండే, కలిసి తాగుతుండే, చేస్తుండే, అన్ని చేస్తుండే. ఇక ధన్మన్ ఒకటేసారి చెప్పకుండా వెళ్ళిపోయినా, ఒక మాట అవి ఇట్లా ఈ పిల్లని చేస్తున్నా, లవ్ చేస్తున్నా అని చెప్పలే, చెప్పకుండా కలిసి వెళ్ళిపోయినా. తాగుతారా? ఏముంటది, తాగుతాడని అంటే తెలుసు friends కానీ లెక్క. ఏమన్నారు. ఫ్రెండ్స్ లెక్కుంటుండే నేను మా డాడీ. ఎంతో మంది ఫాదర్స్ ఆదర్శంగా తీసుకుంటారు ఇప్పుడు. ఇక చెప్పకుండా పోయినా ఇప్పుడు అదే ఓకేనా? కోపం. ఇప్పుడు బి ఇప్పుడు కూడా అందుకే కొడుకో మాట్లాడట్లేదు. బిడ్డను కొడితే ఒప్పుకుంటాడని చూస్తున్నాం. ఓహో. మా అమ్మనైతే ఒప్పుకుంది. ఆమె అన్ని ఫైనాన్షియల్ షేర్ అన్ని షేర్ చేసుకుంటారు ఉమ్. మంచిగానే. మా డాడీ లేనప్పుడు మెల్ల ఇంటికి కలిసేసి వస్తాం. అంతలా ఏం హర్ట్ చేశారు మీ డాడీని? ఓన్లీ క్యాస్ట్ గురించి అంతలా హర్ట్ అయ్యారా? క్యాస్ట్ ప్లస్ చెప్పినాక అన్ని షేర్ చేసుకుంటుండేది, ఒక్కటి చెప్పకుండా వెళ్ళిపోయినా. ఉమ్. అంటే నేను మా డాడీ మాట్లాడుకోం 8 years నుండి. సో ఇప్పటికి కొంచెం వారసురు గాని వారసురాలు ఎవరైనా వస్తే కనుక ఒప్పుకుంటారన్న హోప్ ఉంది, అంతేనా? ఓకే. ఎన్నో మంత్ ఇది? ఇప్పుడు 6th. నెక్స్ట్ 6th month. ఇప్పుడు 2 days అయితే 7th month వరకు. గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ. సో ఇది నా ఫస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? నెక్స్ట్ First మంత్ వస్తే ఇప్పుడు November 1st వస్తే 1 year 1 year. అవుతుంది. అబ్బో, చాలా ఏళ్ల క్రితమే చేసుకున్నారు అయితే. చాలా పెద్ద స్టోరీ. 1 year లవ్, 1 year లొల్లి, పెళ్ళై సంవత్సరం, మొత్తం 3 సంవత్సరాలు. దాని తర్వాత ఇంకో 1 year కి ఏమో బాబు పుట్టి 1 year అవుతుంది. ఇప్పుడు కొడుకు పుడితే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అలాగా. ఈ 3 years లో ఎంత పెద్ద స్టోరీ నడిపేసినావు. తాళి కట్టేసినారు కదా, తాళి నువ్వు కొనుక్కొని తీసుకెళ్ళావా? తాళి కట్టారా అప్పుడు పసుపు కొమ్ము. పసుపు కొమ్ము. ఓ, చాలా కాస్ట్లీగా జరిగింది. గుడికాడనే మొత్తం తయారు అప్పుడు ఎంత చేసుకొని జోబులో 800-1000 రూపీస్ ఉండే. మెట్టలకు 400 పోయినాయి, దండలకు 400 పోయినాయి, ఇంకా 200 మిగిలినాయి. సీదా పసుపు కొమ్ము మమ్మీ పసుపు తాడు కట్టేసిన 1000 రూపాయల పెళ్ళి. అది రోడ్డు మీద. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఎవరు సపోర్ట్ చేయలే మీకు? ఏ దోస్తుల పేరు సపోర్ట్ చేయడం అంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే మనీ ఉంటేనే సపోర్ట్ చేస్తారు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా. అంతకు మించి ఎవరు చేయరు. నేనైతే ఎవరికి చెప్పుకోలేదు. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ ఏం చేస్తుంటారు? డాడీ క్యాబ్ డ్రైవర్, మమ్మీ హౌస్ వైఫ్, 2 తమ్ముళ్ళు. ఒకటి ఇంటర్ 2nd year చదువుతుండే, ఇంకోటి ఇంటర్ 1st year చదువుతుంది. జాగ్రత్త బిగులు. ఇంటర్ అంటున్నావు, ఇంటర్ అయిపోయిన వెంటనే టెలికాలింగ్ అంటారు. వాళ్ళు అట్లా ఏం చేయాలి. వాళ్ళ డాడీ కొడుకులు వాళ్ళు. డాడీ కొడుకులా? డాడీ వస్తున్నంటే లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మరి ఏ హోప్ తో, అంటే ఏ ఒక ధైర్యంతో నువ్వు అతను యాక్సెప్ట్ చేసావు? అంటే రిచా కాదు, గుడ్ లుకింగ్ గా తెలిసిపోతుంది, సేమ్ బ్యాచ్. ఓకేనా? మాది మా తమ్ముడు లాగే ఉన్నాడు. నెక్స్ట్ కొంచెం ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. ఏ హోప్ తో, అంటే ఎలాంటి ఒక ధైర్యం వచ్చింది నీకు? చూసుకుంటాడు అట్లా, ఏం లేకున్నా నన్ను చూసుకునే అంత ఉంది తనకి. అంటే ఇంతవరకు ఏ జాబ్ చెయ్యలే. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు 1 month నుంచి ర్యాపిడో యూట్యూబ్ అనేది మాకు నడుస్తుంది ఇంట్లో, అంతే. అప్పటి నుంచి ర్యాపిడో వాటిని చేస్తున్నావా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి? కాల్ సెంటర్ లో చేసిండాక మ్యారేజ్ అయిన 5 months వరకు. దాని తర్వాత నాకు లాంగ్ అయిపోతుంది. నేను ఉండేది ఉప్పల్, వచ్చేదేమో హ్యాబిట్స్, చాలా లాంగ్ అయిపోతుంది అని మానేసి. అవునా? సో మీకు మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ, తమ్ముడు, అన్నయ్య, నేను. డాడీ లేరు. డాడీ చిన్నప్పుడు చనిపోయాడు. ఓకే ఓకే. మరి మీకు ఫైనాన్షియల్ ఎవరు సపోర్ట్? అన్న చేస్తాడు, తమ్ముడు చేస్తాడు. మమ్మీ ఇంట్లోనే, నేను ఇంట్లోనే ఉంటాను. ఓకే ఓకే. సో అలాగా కనెక్ట్ అయిపోయావు ఎలాగోలా. ఎక్కువ అందమైన అమ్మాయిలందరూ కూడా డాష్ డాష్ అలాంటి వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతారు అన్నట్లుగా. ఓకేనా బ్రో? కలుపుకుంటున్నాను కదా, ఫీల్ అవుతా. ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యో ఎందుకు చేసుకున్నాను అని ఫీల్ అయ్యావా? తాగినప్పుడు నాకు నచ్చదు డ్రింక్ చేయడం. ఆ కళలు కూడా ఉన్నాయా? బా సకల కళ వాళ్ళప్పుడు నాకు నచ్చంది అది ఒక్కటే. తనకు కూడా తెలుసు, రిలేషన్ లో ఉన్నప్పుడు చెప్తుండే. మళ్ళీ మ్యారేజ్ అయినాక కూడా ఎక్కువ తాగడు, 1 month కి ఒకసారి తాగుతాడు. అది కూడా నాకు నచ్చదు.
ఏంది బ్రో ఎందుకు? అట్లా బి లేకపోతే ఎడబడుతాం, కిడ్నీలు కొట్టుకుంటే లివర్లు అడిగితే ఏమైనా తాగుతలేవా అని. అవ్వ నీతో అన్ని మాట్లాడతాయి. కొలాబ్ చేసావా అతను మరి వాటిని కూడా? ఎవరికి కిడ్నీలు లివర్ని కొలాబ్ చేయాల్సింది. తాగుడు కాడ కొలాబ్ చేసిన కోపం వచ్చినప్పుడు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్తాడు తాగి. ఓకే ఒక 4 days 5 days ఒక రోజు ఒక 4-5 రోజులు మంచిగా నిమ్మలంగా తాగి సుఖంగా ఉండే. అంటే ఇక్కడ ఉంటే తాగని అని చెప్పి ఇంటికి వెళ్ళి తాగేసి ఇక్కడ చిన్నగా ఏదైనా గొడవ చేసుకొని ఇంటికి వెళ్ళి డైలీ తాగుతాడు. మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ తిన్నాడు, ఇంకేం తిన్నాడు. తాగేసి 5 days తర్వాత నేను కాల్ చేసి టార్చర్ చేసి ఇంటికి వస్తాను. సో నేను రీసెంట్ గా చూసాను మీ ఇద్దరు పెద్ద గొడవ అవుతున్నాయి. సన్నీ నన్ను వదిలేస్తున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కాదు. అంటే ఇప్పుడు వెళ్ళిండు కూడా ఆ వీడియోస్ వేసినప్పుడు కొన్ని డేస్ వెళ్ళిండు ఇంటికి, తర్వాత వచ్చేసిండు మళ్ళీ. అంటే నన్ను వదిలేస్తున్నాడు ఫ్రెండ్స్. ఏడుపు ఏడుపు. ఆ ఫోన్ దగ్గరికి పెట్టి ఏడుతూనే ఉంటాం. అది రియలే. అది రియలే. ఎందుకు అంతలా ఎందుకు ఏడిపించావు మరి? ప్రెగ్నెంట్ లేడీని ఆ రోజు చిన్న లొల్లైంది. తాగినా నేను తాగితే ఆమె నా మేక్ చేయలే పట్టింది. నేను ఒక పచ్చకడ కొట్టిన, కొట్టేసరికి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పి ఫోన్ బండి 2 గుంజుకున్నాను. మొగడానికి కోపం రా సీదా రైట్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాన్ని అంతా కూడా ప్రాంక్ అంటున్నారు కామెంట్స్ లో అందరూ చాలా మంది. అది ప్రాంక్ గా చేశారు ఓన్లీ ఫర్ వ్యూస్ అంటే మళ్ళీ తర్వాత వచ్చేసినాక కూడా మేము కంటిన్యూ చేసినాం. వెళ్తున్నాయని వీడియోస్. అంటే ఆడియన్స్ మీద రివెంజ్. అట్లా మంచిగా వీడియోస్ చేస్తే సపోర్ట్ చెయ్యరు. ఇట్లా విడిపోయి ఏడ్చుకుంటా వీడియోస్ పెడితే మాత్రం దానికి సపోర్ట్ చేస్తారు. సింపతి ఎక్కువ వస్తాయి అంటారు. మంది ఏడుపు చూసి లైక్లు కొడతారు. అందుకని ఏడుస్తున్నారు అనమాట. అవడానికైతే ఒకటి అయ్యింది ఇష్యూ అక్కడ. దాన్ని మీరు కంటిన్యూ చేశారు కానీ క్రియేట్ చేయలేదు. అంతే. ఆమె నన్ను తిట్టు, నేను ఆమెను తిట్టు. ఆమెకి 40,000 సబ్స్క్రైబర్స్ ఉండే ఆమంతా ఎగిరితే నాకు ఇన్స్టాలో 50K ఫాలోయింగ్. మళ్ళీ నేను ఎంత ఎగిరా? అంతే కదా, ఎగిరి బ్రో. నువ్వు ఎగిరినా కొత్త ఛానల్ నువ్వు ఎగరక్కర్లేదు. గట్టిగా గాలొస్తే వెళ్ళిపోతావు. నీకు నువ్వు చాలా ట్రోల్ చేసుకోవడానికి. మా ఇంట్లో అందరు కాల్ చేసి తిట్టిరు. మేము వెళ్ళినప్పుడు అల్లా తిడుతున్నారు ఆ వీడియోస్ చూసి. ఆ వీడియోస్ ఏంది. మా అన్న తమ్ముడిని కూడా ఇంటికి పంపించారు. ఆయన వాళ్ళని కూడా వేసి వీడియోస్ చేసేసినాం. ఎవరైనా రాని మేము యూజ్ చేసుకుంటాం. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇట్లా వీడియోస్ ఇట్లా చేస్తాం. ఎంత వస్తుంది మామూలుగా ఇన్కమ్ యూట్యూబ్ నుంచి మనకి? 10,000-12,000 వస్తుంది. అంతేనా? మంత్లీయా? అంటే మా అక్కడ ఐఫోన్ లేదు, అక్కడ క్లారిటీని చూసి మన వాళ్ళు చూస్తారు. మేము ఒప్పో ఫోన్ లో చేస్తాం. అందుకే ఎడిటింగ్ ఎవరు? నేనే చేసుకుంటాను. ఎడిటింగ్ మీదే? ఇన్షార్ట్ లో బీజిఎం లో పెట్టేసి అప్లోడ్ చేసేస్తారు. తనకి మీ ఇద్దరు గొడవ అయింది కదా, అప్పుడు ఎడిటింగ్ కూడా నువ్వేనా? ఎడిటింగ్ ఏం చేయలేదు, అట్లనే అప్లోడ్ చేశారు. డైరెక్ట్ గా అట్లనే పెట్టేసినారా? ఓకే. అందుకే తమ్ముళ్ళు కొంచెం తేడా కొట్టింది, ఇలా ఏడుపు మొహం పెట్టేసి. సో అది ఆ వీడియోస్ చూసి మీ మమ్మీ ఎలా రియాక్ట్ అయ్యారు? మమ్మీకి చెప్పేసిన నేను, ఏమని ఇలాగ చేస్తానా మమ్మీ ఇట్లా వీడియోస్ చేస్తున్నా, ఏం పట్టించుకోక ఎవరు చెప్పినా అని చెప్పి నేను మమ్మీకి చెప్పేసిన. పెద్ద మమ్మీ వాళ్ళందరూ కాల్ చేసినప్పుడు మమ్మీ చెప్తుండే జస్ట్ అవి వీడియోస్ సీరియస్ తీసుకోకండి అని. అంటే గొడవైందని మమ్మీకి తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, అందుకని వీడియోస్ అని చెప్పమని చెప్పి. మమ్మీకి తెలుసు ఎంత లొల్లి పెట్టుకున్నా నేను 5-6 రోజులు వారం రోజుల తర్వాత ఎట్లనైనా ఇంటికి పోతాను. అందుకే మమ్మీ బిల్ ఐడియా తీసుకున్నాను. వాళ్ళకి అంత నమ్మకం ఉంది, నీకు లేదే కదా? తాళి కట్టేంత వరకు అంతా కూడా మాక్సిమం లేకుండే. తాగుబోతులనే చులకని చూస్తారు ఆడవాళ్ళు. అంతే అంతే. ఏంటి మన తాగుబోతున్నా? నువ్వు మనం కలుపుకున్నావు కదా. ఇక్కడ వదిలే తమ్ముడు, నీకు దండం పెడతా. మా అమ్మ అసలుకి పెనం స్టార్, పెనాన్ని లేపింది అనుకో. ఇన్కమ్ అవన్నీ వస్తుంది. ఇప్పుడు అంతా హ్యాపీయా? ఇప్పుడు మొన్ననే అన్న చనిపోయాడు. ఓకే. ఎవరు? సోనువా? ఇద్దరు సోను. పెద్దమ్మ కొడుకు పేరు సోను. 4 months అయితే లేదు, మళ్ళీ ఈయన చనిపోయాడు. ఎందుకు? ఎలా అయింది? సూసైడ్ చేసుకున్నాం. ఇంకా రీజన్ ఏం తెలియట్లేదు. మేము ఇంట్లో ఎవ్వరం లేము, మమ్మీ కూడా లేకుండే, మమ్మీ నా దగ్గర ఉండే. వీళ్ళ ఫస్ట్ 4 months కింద చనిపోయిన అన్నది పెద్దలలో కలపనికే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చింది. వీళ్ళ తమ్ముడు వీళ్ళ అన్న ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆయన ఎవరు లేని చూసి ధన్మాన్ ఆయన ఫోన్ యూట్యూబ్ హిస్టరీ చూస్తే యూట్యూబ్ లో హౌ టు సూసైడ్ అని కొట్టి ఉరేట్లు వేసుకోవాలా, ఫ్యాన్ కి కట్టుకొని ఎట్లా వేసుకోవాలని చెప్పి చూసి ఊరేసుకున్నాను. సేమ్ ఆ యూట్యూబ్ వీడియోలో ఎంతనైతే దారం కట్టి శాల్వా కట్టింది ఉందో సేమ్ అట్లనే ఫ్యాన్ కి కట్టుకొని వేసుకున్నాం.
మళ్ళా ఎంత టైట్ వేసుకున్నా అంటే ఇప్పుతే వస్తలే, చాకుతో కోసి దింపిరాను. మేము పోయేసా ఆయన అప్పుడు ఎప్పుడు లెవెల్ 30 హ్యాంగ్ చేసుకున్నా అంట. 5 o'clock దింపారు, అప్పటికి స్మెల్ వచ్చేస్తున్నాను. 5 hours హ్యాంగ్ లోనే ఉండు. ఎందుకు చేసుకుంటో తెలియదు. ఆయన మస్తు గట్టి మనిషి ఆయన. అసలు ఎంత తిట్టినా ఒక ముఖం మీద చచ్చిపోనా, నువ్వు చచ్చిపో, నేను ఎందుకు చచ్చిపోతా అంటాడు. కానీ ఇట్లా ఎందుకు చేసుకుంటో తెలియదు. అదే తెలుస్తలే. తెలుసా పిల్లకి ఉంటది నీట్ గా ఉంటదా? సైన్స్ 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానళ్ళలో వేసుకో. తప్పు కదా అలాగా అతను అమ్మాయిని టార్గెట్ చేయడం. ఒకవేళ ఇదైతే గనక, ఒకవేళ అమ్మాయి తప్పు అని తెలిస్తే అమ్మాయికి నేను వదిలిన ఆమె వదలదు. మీరేమన్నా ఇచ్చారా పోలీస్ కంప్లైంట్? ఏమైనా ఏమి ఇవ్వలేదు, ఇంకా ఏం తెలియలేదు. ఇంకా అంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా మీరు ఇస్తే. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన 3 రోజులు ఇంట్లో లేడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నాడు. వచ్చిన రోజు సూసైడ్ చేసుకోండు. ఓకే ఓకే. ఫ్రెండ్స్ అడిగారా మరి? వాళ్ళు ఇంకా ఇక్కడ లేరు. వాళ్ళు వచ్చాక అడుగుదామని వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ ఏం తెలియకపోతే PS లో కంప్లైంట్. ఫస్ట్ అన్ననేమో కొంచెం ఫైనాన్షియల్ వల్ల అన్న సూసైడ్ చేసుకోండి. సో అలాగే ఇద్దరు అన్నయ్యలు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగా మమ్మీకి ఫైనాన్షియల్ సపోర్ట్? తమ్ముడు ఏం చేస్తారు? హెట్రో ఫార్మసీలో చేస్తారు. ఓకే ఓకే. తనకి ఎడ్యుకేషన్ అయిపోయిందా? ఇంటర్ చదివింటాను. ఇంటర్ మొత్తం ఇంటర్ బ్యాచ్. నిబ్బా బ్యాచ్ అయినా అంతా. సో నీ ఫస్ట్ లవ్ ఎవరు? నీ ఫస్ట్ లవ్ ఉన్నారైతే ఎన్నోలో బాబు? ఎన్నోలో అంటారు ఈజీగా? ఒక 20th? అప్పుడు మాకు అంత ఏడ తెలుసాక ఏదో టిక్ టాక్ లో ఉత్తిగా వీడియోలు చేస్తే లైక్లు వస్తున్నాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అంత ఏడాక నాది 3rd అకౌంట్. ఫస్ట్ అకౌంట్ లా ఏదో టైం పాస్ కి చేసిన, అది 50K హ్యాక్ అయిపోయింది. సెకండ్ అకౌంట్ 10K కాడ హ్యాక్ అయిపోయింది. ఇది 50K కాడికి వచ్చినాక మేము పరిచయం. అంటే 20K ఉన్నప్పుడు పరిచయం అయింది. పెళ్లి చేసుకున్నాక ఈ మధ్యలో 30K పెరిగారు. వామ్మో, ఈ జర్నీ నేను ఎక్కడా చూడలేదు. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ యూట్యూబ్ జర్నీ? మ్యారేజ్ అయిపోయాక ఒక 20 days తర్వాత. 20 days తర్వాత స్టార్ట్ చేశారు. ఎవరు ఇచ్చారు ఫస్ట్ ప్లాన్? అంటే ప్లాన్ ఎవరు ఇవ్వలేదు, తనే ఒకసారి ఒక వీడియో చేద్దాము ఒకవేళ అందరూ చేస్తారు అక్క, మేము చేద్దామని చెప్పి ఉత్తిగా చేసినాం. ఓకే. అంటే ఇప్పుడు ఉంది కదా మీ బ్యాచ్, సెకండ్ ఛానల్ మాది, ఇది కూడా ఫస్ట్ ఛానల్ వీళ్ళ ఫ్రెండ్సే. అంటే పాస్వర్డ్ సన్నీకి ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో తెలియదు యూట్యూబ్. డబుల్ వెరిఫికేషన్ పెట్టుకోరు, వాళ్ళ నెంబర్ పెట్టుకుని గొడవ అయినప్పుడు డబుల్ వెరిఫికేషన్ ఆల్ చేసుకోరు, మా నెంబర్ తీసేసారు. ఇక మేము ఇద్దరమే అయిపోయినాం, వాళ్ళేమో అంతమంది అయిపోయారు. పోతే దాన్ని లైట్ తీసుకొని మళ్ళీ ఇది క్రియేట్ చేసి ఒక 8 months అవుతుంది దీంట్లో చేస్తాం. దాంట్లో 20K ఉండే, అది పోయినాక మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఓకే ఓకే. ఇప్పుడు అంతా ఓకేనా మరి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ ఓకే. మొత్తం అంతా ఎవరిస్తారు కాన్సెప్ట్స్? మేమే ఓన్ గా ఏదైనా వీడియో చూసి అందులో కొంచెం యాడ్ చేసి వీడియో చూసాను. ఎంటర్టైన్మెంట్స్ కదా, కొంచెంసేపు నవ్వుకుందాంలే అనుకుంటే అంతా ఏంటి కార్తీక దీపం సీరియల్లో ఉన్నంత ఏడుపు ఇక్కడ ఉంది. ఎందుకులే ఏడవడం, ఓన్లీ తమ్నైల్స్ చూద్దాంలే, మీ గురించి తెలియాలి కదా కొంచెం అయినా అని చెప్పి మీ యొక్క అంతా చూసాను వీడియోస్. అందుకని మీ మ్యారేజ్ వీడియో ఎందుకు పెట్టలేదు? వీడియో ఏం తీయలేదు, పిక్స్ అన్న పెట్టాలి కదా. ఫోన్ ఉండే అక్క నా కాడ 13 Pro Max ఉండే, అయితే మీ కాడ వివో ఫోన్ ఉండే. ఏం చేసింది మేడం, చిన్న లొల్లు అయితే ఆమె ఫోన్ ఇసిరేసింది. ఆమె ఒకటి చదువుకుంటే నేను 2 చదువుకున్నా, నేను ఐఫోన్ ఇసిరేసిన, 3 ముక్కలు అయింది. అందులోనే ఫొటోస్ అన్ని వీడియోస్. 3 చదువుతాడు వచ్చేవాడు ఉంటాడు కదా మీ అబ్బాయి, 3 చదువుతాడు, ఉన్నాయన్ని పాలు కొడతాడు. ఒక 5 ఫోటోలు ఉన్నాయి అంతే పెళ్లి. ఓకే. మీ బ్యాచ్ అంతా ఉన్నారు కదా చాలా మంది, ఇలాగ ఇట్స్ మీ పవర్, డీజే కార్తిక్, రిషి, ఎస్ఆర్ టీమ్, వాళ్ళెవరు మీకు సపోర్ట్ చేయలే? మీకు ఎలా? మేము ఎప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడలేదు, సపోర్ట్ చేయమని వాళ్ళని అడగలేదు. ఎందుకని? ఒకరి వల్ల ఫేమ్ అవ్వడం, మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చిన కాడికి వస్తాయి, ఆ దేవుడు రాసింటే అన్న వస్తాయి. ఇప్పుడు ఆడుకొని ఎందుకు అని చెప్పి మేమే లైట్ తీసినాం. మళ్ళీ చిన్న ఇష్యూ అయినా అది పెద్ద అయిపోతుంది అందరి కాడ ఇట్లా అని చెప్పి మేమే ఇట్లా. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో అయితే మేమిద్దరం కొట్టుకొని సాల్వ్ చేసుకుంటాం, ఇప్పుడు బయట అయితే పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. అంతేనా? అంటే స్టార్టింగ్ లో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తామన్నట్లుగా టాక్ వినిపించింది, మీరే రిజెక్ట్ చేశారు? అసలు మాకు అంటే ముసాపేట్ చిల్బెట ఉన్నాడు కదా, తను నాకు తెలుసు అన్న,
నా సీనియర్ అన్న అన్నాడు రిషి వాళ్ళ దగ్గరికి వస్తారా నేను చెప్తా అని అంటే వద్దు అన్న రాము అని చెప్పేసి అంతే. మళ్ళీ తర్వాత కాల్ చేయలేదు, మేము కూడా వెళ్తామని అడగలేదు తను. అంతే, ఓన్లీ వాళ్ళ వల్ల ఫేమ్ అవ్వకూడదు అనే థాట్ లోనే ఉన్నారా, లేకపోతే కనుక వేరే ఇష్యూస్ వేరే ఇష్యూస్ ఏం లేవు, వాళ్ళతో మేము ఎప్పుడు మాట్లాడలేదు. సపోర్ట్ చేసిందంటే ఇప్పుడు శివరావు అని ఉంటాడు, అప్పుడు ఆయననే మాకాడ ఫోన్ లేకుండే, ఫోన్ వాళ్ళు కొట్టేసిన అన్న ఆయననే కెమెరా వీడియోలు తీస్తుండే, ఎడిట్ చేపిస్తుండే అప్పుడు ఫోన్ లేనప్పుడు, thumbnail చేపిస్తుండే. ఆయన సపోర్ట్ చేసిండు ఒక 2-3 months. ఇప్పుడు ఫోన్ లేక మా దత్తు అని ఉంటాడు ఒక మా దోస్తు, వాడు వస్తాడు డైలీ నైట్ వస్తాడు, వీడియోలు తీసుకోమని ఫోన్ ఇస్తాడు, ఎడిట్ చేసుకుంటా కథ మళ్ళీ ఇంటికి పోతాడు, మళ్ళీ పొద్దుగాల జాబ్ కి పోతాడు, నైట్ అయిపోతే మళ్ళీ వస్తాడు. అంతే, ఇంకా సర్కిల్ అలా జరుగుతూ ఉంటది. మనకి ఇన్స్టాలో 50K అలా వచ్చింది కదా, మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా. నేను ఎక్కువ కొలాబ్స్ యాక్సెప్ట్ చేస్తాను, తమ్ముళ్ళ అందరూ కొలాబ్ యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ఒకరిని యాక్సెప్ట్ చేసి ఇంకొన్ని యాక్సెప్ట్ చేయకపోతే నాకు చేస్తున్నాయి, మా తమ్ముళ్ళే అంటారు నన్ను అట్లా అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేసిన. వాళ్ళు ఏమంటారు కొలాబ్ ఎక్కువ ఉన్నాయి మీ దాంట్లో ఇయ్యం ప్రమోషన్స్ అని చెప్పేస్తారు. కొలాబ్స్ కి అన్ని ప్రమోషన్స్ కి ఏంటి రీచ్? ఇప్పుడు నా అకౌంట్ లో నా రీచ్ పోతుంది, మా తమ్ముడు వాళ్ళు కొలాబ్ పెడితే అంత పోదుగా కాఫే పోతుంది దాంట్లో, అట్లా అని చెప్పి రీచ్ అన్ని ఒకటే లెక్క పోతలేవు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. ఈమెకి వస్తాయి ప్రమోషన్లు గట్టిగా. ఎంత మనకి ఇన్స్టాలో నార్మల్ గా 1500-2000 అట్లా ఉంటుంది, అయినా కానీ అప్పటికే వస్తున్నాయి ప్రమోషన్స్. అప్పుడు రెగ్యులర్ ప్రమోషన్స్ అంటే ఏం లేవు, అప్పుడప్పుడు వస్తాయి ప్రమోషన్స్ వల్ల. ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ చేశారు మీరు? ఇన్స్టాగ్రామ్ మా అంటే ఒక 30,000 అంతే. సో ఏంటిది టాటూ మొత్తం వేసి, ఏంటి ఆ టాటూస్ ఎప్పుడు వేయించా? చూపించు కెమెరాస్. ఎందుకు అన్ని ముగ్గులు వేసుకున్నావు సంక్రాంతికి? బండి నడిపిస్తే మంచిగా అనిపిస్తా, అప్పుడు నాకు అక్కడ డ్యూకుండే ఎట్లా నడిపిస్తే మంచిగా వెనకాల కూర్చున్నాను కనిపిస్తానే అనిపిస్తుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి నీ చేతులు కనిపిస్తాయి అని ముగ్గులు వేసుకున్నావు. ఎన్ని చుక్కల ముగ్గు అది నేర్చుకోవాలి బ్రో ఒకసారి. బొబ్బమ్మలు పెట్టాలి పెట్టమంటే, గొబ్బెమ్మ పువ్వులు అన్ని పెట్టుకుంది. సంక్రాంతి వస్తుంది కదా, ఆ టైంకి ఒకసారి పెట్టుకో లేకపోతే ఓకేనా. అవి నేమ్స్ ఏంటివి అవి? ఇది మొన్న మా తమ్ముడు అంటే చిన్న తమ్ముడు పిన్ని కొడుకు. ఓహో, తమ్ముడు పుట్టాడు. ఇదేమో నాదే. ఎప్పుడు ఇది ఫస్ట్ టాటూ నాది. వాళ్ళ ఓన్ బ్రదర్స్ ఇద్దరివి తప్ప ఒంటి నిండా వాళ్ళ ఫ్రెండ్స్ వి, వాళ్ళ పిన్ని కొడుకు. ఎన్ని ఉంటాయి మాక్సిమం? ఎన్ని ఉంటాయి లోపల? అంతా ఉన్నాయి. అమ్మా ఇది అంత ఉంటుంది. అమ్మో, నీకు చిరాకు అనిపించదా? అది రిమూవ్ చేపిద్దామని చూస్తున్నా కానీ చేయించుకోవట్లేడు. చేయించుకోవట్లేదా? పెట్టే ఏదన్నా చెప్పు, మంది పెడదామా? మంట మండుతా లేజర్ తో తీపిస్తా అంటుంది. ఏదో ఒకటి రిమూవర్ ఉంటది కదా, కాళ్ళట్టుగా అనిపిస్తుంది కాక మళ్ళీ. మాక్సిమం ఆ టాటూస్ వల్ల ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుంది బ్రో. ఎందుకలా వేసుకుంటున్నావు? టాటూ స్టార్ అని పిలిపించుకుందాం అనుకుంటున్నావా? స్టార్టింగ్ నేను పరిచయం అయినప్పుడు ఇది ఒక్క టాటూనే ఉండేది, సన్నీ అని ఉండే. సో ఇది మీ లవ్ స్టోరీ అంతా ఇదేనా? ఇంకా ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయా? ఇంకా ఏమైనా? ఏం ట్విస్ట్ ఏమీ లేవు. నీకు తర్వాత చదువుకోవాలని థాట్ కూడా రాలేదా? ఇప్పుడు చదువుకుంటా అంటుంది. ఇప్పుడు చదువుకుందా? ఇప్పుడు చదువుకుంటా పుట్టినాక ఒక 1 year అయినాక అంటే అని నేను చూసుకోగలుగుతా. ఇప్పుడు పోయి చదువుకుంటే ఆ 1 year అయిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అవుతుందేమో అని భయం. ఇంకేమంటే డైరెక్ట్ ఎగ్జామ్ లో రాస్తా అంటది. మనం చదువుకుంటేనే పాస్ అయ్యాం, ఇక డైరెక్ట్ పోయి ఎగ్జామ్ లో రాసి ఏడ పాస్ అవుతా? ఏమో, తన ప్లాన్స్ తనకు ఉంటాయి కదా, ఇంటి దగ్గర చదువుకుంటదేమో. నాకు బ్యూటిషియన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. దాన్ని చదువు ఎందుకు? చదువు కావాలేమో. సర్టిఫికేట్స్ దానికి 30,000 కట్టాలి. అట్లా చేద్దామంటే బ్యూటీ పార్లర్ పెడదామన్నా 3-4 లక్షలు అవుతుంది కదా. నార్మల్ గా బ్యూటిషియన్ అయితే పర్లేదు, కోర్స్ తీసుకొని బ్యూటిషియన్ అంటే స్టిచ్చింగ్ చేస్తుందా? ఆపరేషన్స్? అరే బట్టలు కుడతాక ఆపరేషన్ ఆమె సో ఇప్పుడు ఇంతలా మొత్తం అంతా సెటిల్ అయిపోయింది కదా, మీ డాడీ ఒక్కరు ఒప్పుకుంటే సరిపోద్ది. అప్పుడు ఫ్యామిలీ ఫోటో 2 ఫ్యామిలీలు ఇట్లా అయ్యి ఒక మంచి గ్రూప్ ఫోటో వస్తుంది. ఇలా అయ్యి గ్రూప్ ఫోటో వస్తుందా ఇలాగా? ఇప్పుడు ఇటు ఫ్యామిలీ అలాగా ఫోటో ఉంది, 2 కలిపితే గ్రూప్ ఫోటో అవుతుంది. గ్రూప్ ఫోటో అవుతుంది. మీ మదర్ మీ దగ్గరికి తెప్పించుకోవాలని ఏమి థాట్ లేదా? వచ్చారు, మమ్మీ వచ్చారా? అంటే మీతోనే ఉంచుదామని అంటే ఇప్పుడు తమ్ముడు. అవునా? అమ్మమ్మ ఉంది. ఓకే ఓకే. అక్కడ ఓన్ హౌస్. సో మీ డ్రీమ్ ఏంటి ఫైనల్లీ? డ్రీమ్ అంటే మంచి సెట్ అవ్వాలి.
సెట్ అవడం అంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి సెట్ అవ్వాలి, మంచి సెట్ నేను అయ్యారు మీ అని. గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా ఓ వాళ్ళ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా బ్యాచ్ పారిపోయి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. అవన్నీ వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మేము అట్లనే చేసుకున్నాం అనిపిస్తుంది. కాదు అంటే కొంతమంది దొంగని దొంగ అంటే ఊరుకోరు కదా మరి. అట్లా ఏమనిపించదు. ఓకే, మీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా కొంచెం హర్టింగ్ కామెంట్స్. ఆ కామెంట్స్ చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వచ్చినాయి ఏమైనా కొంచెం హర్టింగ్ కామెంట్స్? నేను చూసాను. నన్ను వేసుకోరు, నిన్ను వేసుకున్నారు ఆ ఏడుపు వల్ల. ఆ గంగలో కొట్టుకుని వెళ్ళిపోయింది నువ్వా? ఏమంటారు, ఇన్స్టాలో రిక్వెస్ట్ ఓపెన్ చేస్తే వాయిస్ మెసేజ్ వస్తుంది. ఏంటి బెదిరింపులే, తిడుతురు. అడ్రస్ పెట్టను. ఒకడేమో మా వద్దని ఎందుకు వదిలేసినావు, మా వద్ద కడిగో లేకపోతే చంపేస్తా గుంజేస్తా అంట. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రేమే కాదు ఎలాంటివి కూడా తట్టుకోవాలి కదా. ఓకే, ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు వచ్చిన దాంట్లో? బెస్ట్ కామెంట్ అండ్ కాంప్లిమెంట్ ఏదైనా? బెస్ట్ కపుల్స్ అంటారు, చాలా మంది మీరు ఇద్దరు బాగుంటారు, మీ ఇద్దరు జోడి బాగుంటది, మా ఇద్దరు బాగుంటారు అనే దానికన్నా ఆమె బాగుంటది అనే ఎక్కువ వస్తాయి కామెంట్లు. అప్పుడు నీకేమనిపిస్తుంది? చాలా ఏడిపోస్తా. నిన్ను బాగోట్లేదు అన్నందుకే ఆవిడ బాగుంది అన్న. వాళ్ళు ఉన్నది చెప్తున్నారు, తను ఫీల్ అవుతున్నాడు అంతే కదా. ఓకే, ఇంట్లో ఎవరిది డామినేషన్? డామినేషన్ ఆవిడదేనా? ఏంటి ఎలాగా, దేంట్లో డామినేషన్ ఎక్కువ ఉంటది? అంటే అన్నిట్లో ఏదైనా చెయ్యకు అంటే చెయ్యొద్దు, అది మళ్ళీ చేస్తే నాకు కోపం వస్తుంది, మాట్లాడను. ఎప్పుడైనా కొట్టావా? చెప్పుకోదాకా తాగినప్పుడు కోపం వస్తే కొట్టిన ఒక్కసారి చంప కొట్టేసినా. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో. తాగినప్పుడు ముందే మొగలకు దుఃఖం ఎక్కువ వస్తుంది, ఏడుస్తాడు. నా పెండ్లో నన్ను కొట్టింది రోయ్. ఎవరికి చెప్పుకోలేము మాకు. అది ఇక ఇట్లా ఇట్లా ముఖం ఇట్లానే ఉంటది కానీ కళ్ళకి నీళ్ళు కాడుతూనే ఉంటాయి. తర్వాత సారీ అని చెప్పి తీసుకొని వచ్చి పండుగ పెడుతుంది అంతే. మీ ఇద్దరిలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? నీ కష్టం ఎన్నిసార్లు అన్నా ఈ డైలాగ్ మళ్ళీ మళ్ళీ అని అలా అనిపిస్తుంది. ఏం చేద్దాం, పరిస్థితి అట్లా అయిపోయింది. పెళ్లి ముందు నేను ఆడుకున్నా, పెళ్ళి అయినాక ఆమె ఆడుకున్నాను అంతే. ఓకే, ఇప్పుడు బేబీ బాబు ఆర్ పాప ఇద్దరిలో వస్తారు కదా, ఇద్దరిలో ఎవరు రావాలనుకుంటున్నారు? అంటే బాబు పుట్టాలన్నా పాప పుట్టాలనుకుంటున్నారా? బాబు. బాబుయే. ఎందుకలా? తండ్రి కోసమా, మీ ఫాదర్ కోసమా? మా అన్న వాళ్ళ కోసం. ఓ, మీ అన్న కోసమా? మా ఇంట్లో మా డాడీకి మొగలు అంటే ఇష్టం. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా. మా లాస్ట్ మా చిన్నవాడు ఆడపిల్ల పుడతా అనుకుంటే మొగుడు పుట్టింది. మా అయ్య అప్పుడే అట్ట అయిపోయింది. తర్వాత ఆయనకి ఆడపిల్ల వేషం వేసి ఫోటోలు దింపుకురిగా గుర్తుగా. మా డాడీకి ఆడపిల్లలు అంటేనే ఇష్టం. ఓకే ఓకే, కానీ వీళ్ళు మా బ్రదర్ కోసం అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఓకే, ఆ డిప్రెషన్ లోకి బాగా వెళ్ళిపోయావు కదా స్టార్టింగ్ 4 months. సో వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? సన్ మ్యారేజ్ చేసుకోవడం. మ్యారేజ్ చేసుకోవడం ఏంటి గుడివేట అదే బామ్మో. నేను ఏమన్నా పడతాడు, ఒక్క మాట కూడా రిటర్న్ అన్నాడు. హ్యాపీ లైఫ్ కాదే లాస్ట్ మూమెంట్. అక్కడికే వస్తున్నాను. నీది అది ఓన్లీ హ్యాపీ అనే మూమెంట్ కి, లైఫ్ కి అది ఎండ్ కార్డు కదా. అదే లాస్ట్. ఇక అప్పుడు వరకు సోలోగా బతికేటాను. పని మనిషిని అయితే ఆగమయ్యేది కదా లైఫ్. ఇప్పుడైతే చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది. ఏం చక్కగా ఉంది అక్క. ఏంది ఏంది సిస్ అలా అంత మాట అనేసాడు. నీకుందిరా, నువ్వు ఇంటికి రా. ఇన్నర్ ఫీలింగ్ తెలుస్తుంది నాకు. సో వాట్ ఈస్ ద వర్స్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? సిచ్యువేషన్ ఒక మూమెంట్ లో మాకు రెంట్ కట్టడానికి పైసలు లేవు. యూట్యూబ్ నుండి రాలేదు, అసలు జాబ్ బి చేయలేదు. లాస్ట్ కి దత్తు అని చెప్పి అతని ఫోన్ గిరి పెట్టి మాకు 12,000 ఇచ్చిండు. ఐఫోన్ గిరి పెట్టి. మళ్ళా ఆ మూమెంట్ లా పైసలు లేవు. ఎంత 3 days ఒక్కొక్క పూటనే తిన్నాం. ఇంట్లో బియ్యం లేవు, రెంట్ కట్టాలా, గ్యాస్ లేదు. ఇక అదే మూమెంట్ లో ఆయన హెల్ప్ చేసిండు. ఆ మూమెంట్ లో ఆయన హెల్ప్ చేయకపోతే అప్పుడు అందరూ ఆడుకునే పరిస్థితి అండి. ఒకటే వరస్ట్ మూమెంట్, దానికి మించి ఏం కావు. ఇద్దరం కొట్టుకున్నాడు అంటే నాకు డైలీ వరస్ట్ మూమెంట్. పింకీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సన్నీ యాదవ్ అఫీషియల్, మీ యొక్క ఛానల్స్ ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి. నువ్వు అక్కడ ఇక్కడ జాబ్ చేసుకోవడం బంద్ చేసి చక్కగా యూట్యూబ్స్ తోనే
ఒక ఛానల్స్తోని మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా 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 సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మంచి ఫ్యామిలీగా మీ ఫాదర్ ఒప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫాదర్కి ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? ఏం లేదు, డాడీ జర ఒప్పుకోడాడు అయిపోతుంది, ఊకే దిమాగ్ ఖరాబ్ అవుతుంది నువ్వు లేనప్పుడు వచ్చేటప్పుడు. ఇంకా చెప్పారు అంకుల్, మీకు తర్వాత చెప్తాను. సో మీరు మీ ఫ్యామిలీస్తో మీరు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.